ఈ పాశురంలో గోపికలు శ్రీకృష్ణుడు మరియు నప్పిన్నాయి దేవిని కలిసి ప్రార్థిస్తున్నారు. శ్రీకృష్ణుడిని వారు ఇలా వర్ణిస్తున్నారు. ఆయన దేవుళ్ళందరికీ మార్గదర్శకుడు. అసుర శక్తులను అణిచివేసే పరాక్రమవంతుడు. శత్రువులకు భయాన్ని కలిగించే పవిత్రుడని స్తుతిస్తారు. అటువంటి పరమాత్మ ఇప్పటికైనా నిద్ర నుంచి లేచి భక్తుల కోరికను నెరవేర్చాలని వేడుకుంటారు. తర్వాత నప్పిన్నాయి దేవిని ఉద్దేశించి ఆమె సౌందర్యం, ఐశ్వర్యం, ఐశ్వర్యం, దైవిక మహిమలను ప్రశంసిస్తారు. ఆమెను శ్రీ అంటే లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఆమె కృపలేకుండా భగవంతుని అనుగ్రహం సంపూర్ణం కాదని సూచిస్తారు. చివరగా గోపికల ప్రార్థన ఏమిటంటే, శ్రీకృష్ణుడు నప్పిన్నాయి దేవి ఇద్దరూ కలిసి వారిని స్నానమాచరింపజేసి వ్రతాన్ని విజయవంతంగా పూర్తి చేయించాలని వేడుకుంటారు. స్నానం అంటే భక్తి సాగరంలో తమని పూర్తిగా తరింపజేయాలని. ఈ పాశురం యొక్క అంతరార్థం భగవంతుని శక్తి మరియు దేవి కృప కలిస్తేనే సంపూర్ణ అనుగ్రహం. భక్తి మార్గంలో దేవుడు దేవి ఇద్దరి ఆశీర్వాదం అవసరం.